హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను లాస్ట్ వీడియోలో ఇండియాకి వచ్చినది, అది కూడా నా ట్రీట్మెంట్ పర్పస్కి వచ్చింది అనేది నేను మీకు ఆల్రెడీ షేర్ చేసుకున్నాను. ఒకవేళ ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూసేయండి. సో ఆఫ్టర్ లాప్రోస్కోపీ సర్జరీ తర్వాత రికవరీ అయిన తర్వాత ఇప్పుడు నేను మళ్ళీ ఫర్దర్ ట్రీట్మెంట్కి అయితే ఇండియాకి అయితే వచ్చాను. అది కూడా 5 months తర్వాత వచ్చాక చూస్తే ఇల్లు అంతా మొత్తం దుమ్ము అయితే ఫుల్గా ఉండిపోయింది. అండ్ గార్డెన్లో కూడా పిచ్చి పిచ్చిగా మొక్కలన్నీ మొలిచాయి, గడ్డి విపరీతంగా పెరిగిపోయింది. చెట్లు చూసారా ఎలా ఎండిపోయాయో. నేను లాస్ట్ టైం అయితే గార్డెన్ నుంచి నర్సరీ నుంచి తీసుకొచ్చాను కదా మొక్కలు, అవన్నీ నాటేసి వెళ్ళాను కదా. సో ఇక్కడ వాటర్ పెట్టేవాళ్ళు లేక మొత్తం అంతా కూడా డ్రై అయిపోయి ఈ విధంగా అయితే వడిలిపోయి ఉన్నాయి. నాకు చాలా బాధ అనిపించింది మొత్తం ఇక్కడ. ఇంకా ఈ వాటర్ యాపిల్ అయితే ఫ్రూటింగ్ అయితే స్టార్ట్ అయ్యింది, పూత వస్తుంది. అలాగే కొన్ని ఫ్రూట్స్ కూడా వస్తున్నాయి. అవన్నీ ఆకులన్నీ కూడా పడిపోయి క్లీన్ చేసే వాళ్ళు ఎవరు లేక ఇంత ఫుల్గా అయితే మొత్తం అంతా డస్టీగా ఉంది ఇల్లు, గార్డెన్ మొత్తం అంతా కూడా. వచ్చిన రోజు ఇంకా నేను ఎలాగో హాస్పిటల్ విజిట్ ఉంది, హాస్పిటల్ అయిన తర్వాత ఆ రోజు రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే అయితే ఇదంతా కూడా చెకింగ్ అయితే చేసి మొత్తం క్లీనింగ్కి అయితే పెట్టేసామన్నమాట. సో ఆల్రెడీ నేను ఒక హెల్పర్ని పెట్టుకున్నాను కదా, సో వాళ్ళు ఇల్లంతా క్లీన్ చేస్తున్నారు, నేను గార్డెన్లో వచ్చి మొత్తం చూస్తున్నాను. సో నేను లాస్ట్ టైం అయితే వెళ్ళేటప్పుడు ఈ రామఫలం అయితే కాస్తూ ఉండే, సో వచ్చేసరికి మొన్న కంప్లీట్ అయిపోయాయి, వేరే వాళ్ళు అయితే తీసుకున్నారు. ఈ కోకోనట్ ట్రీకి అయితే కూడా పూత అయితే స్టార్ట్ అయిపోయింది. సో 2 ఉన్నాయి గార్డెన్లోని, సో వాటికి పూత అయితే వస్తుంది. ఇక్కడ నేను రోజ్ ప్లాంట్, అలాగే ఇక్కడ తులసి మొక్క ఉంది, అది కూడా మాడిపోయింది. ఇది నేను 5 months బ్యాక్ వేసిన పల్లి మొక్క, షార్ట్లో కూడా షేర్ చేశాను. సో ఇక్కడైతే బొరబాటిల్ అంటారు కదా, సో అవంతా కూడా ఇలా స్ప్రెడ్ అయిపోయి ఎండిపోయింది. నేను వెళ్ళినప్పుడు పప్పాయ అయితే చిన్నగా ఉన్నాయి, ఇప్పుడు బాగా పెద్దగా అయిపోయి కాయలు కూడా కాస్తున్నాయి. సో మార్నింగ్ లేవగానే గార్డెన్ ఎలా ఉంది పరిస్థితి అని చెప్పేసి వచ్చి అయితే మొత్తం అంతా చూస్తున్నాను. ముందైతే గార్డెన్కి అయితే వాటర్ అయితే పెట్టామంటే, ఎందుకంటే చాలా డ్రైగా ఉంది, అక్కడ కలుపు మొక్కలు ఏమైనా తీయాలన్నా కూడా రావు. సో వాటర్ పెట్టామంటే ఈజీగా దాన్ని రిమూవ్ చేసుకోవచ్చు, అలాగే గడ్డి కూడా అంతా కూడా ఎక్స్ట్రా ఉన్నంతా కట్ చేసుకోవడానికి వీలుగా అయితే ఉంటుంది. ఇంకా గార్డెన్లో వర్క్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత వాటర్ పెట్టేసి నేను బాత్ అయితే చేసి, సో నేనైతే లంచ్కి అయితే రెడీ చేద్దామని చెప్పేసి ఇక్కడ నేను రసం అయితే చేద్దామని మునక్కాయలు అయితే తీసుకొచ్చుకున్నాము వచ్చేటప్పుడే. సో ముందు రోజే ఈవినింగ్ అన్ని షాపింగ్ అయితే చేసుకొని అన్నీ కూడా పెట్టుకున్నాము ఇంట్లోని. సో మార్నింగ్ ఇంకా వర్క్ హెల్పర్ అయితే మొత్తం ఇల్లంతా కూడా క్లీన్ చేసేసింది. ఇంకా నేను రసం పెడతాను, నువ్వు బయట క్లీన్ చేసేసానని చెప్పేశాను. నేను ఆల్రెడీ రెడ్ రైస్ తింటున్నానని షేర్ చేశాను కదా, సో ఆ రెడ్ రైస్ నేను రసం అయితే పెట్టుకున్నాను మునక్కాయలతోనే. బయట ఇంకా హెల్పర్ అయితే క్లీనింగ్ అంతా కూడా చేస్తూ ఉంటే నేను ఇంట్లో అయితే వంట అయితే చేస్తున్నాను. సో ఎంతవరకు వచ్చిందా అని మధ్యలో అయితే నేనైతే వచ్చి చెప్తున్నాను, సో ఎలా చేయాలి అనేది. ఇవన్నీ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా రెడీగా అయితే పెట్టుకున్నారు. సో ఇక్కడైతే మొత్తం ముందు ఫస్ట్ లీవ్స్ అన్నీ కూడా ఎత్తేసి కాల్ చేయాలి. సో మేము ఒక ఇంటి బ్యాక్ సైడ్లోనే ఉంటుందన్నమాట. సో చూపిస్తాను. ఇక్కడైతే ఈ బొరబాటిల్ అన్నీ కూడా ఎండిపోయినవన్నీ తీసి సీడ్స్తో మనం కర్రీ చేసుకోవచ్చు కదా అని కలెక్ట్ చేసుకుంటున్నాను, చెట్టు అంతా కూడా తీసేద్దామని. సో ఈ ప్లేస్లోని మొత్తం అంతా కూడా ఎండుగా ఉన్న ఆకులన్నీ వేసేసి ఇలా బర్న్ చేసేసేయాలి. చెత్త అనేది ఇక్కడ తీసుకొని వెళ్ళడానికి మున్సిపాలిటీ వాళ్ళు ఇలా ఏమీ ఉండదు. సో మన చెత్త మనమే ఇంటి పక్కనే కాల్ చేసుకోవాలి. సో మొత్తానికి అయితే క్లీన్ చేశాక ఊడ్చేసాక ఇంత నీట్గా ఉంది. సో వచ్చిన నెక్స్ట్ డేనే మందారం పూలతో మాకు వెల్కమ్ అయితే చేసింది. ఇది సింగిల్ మందారం, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, కలర్ కూడా సూపర్గా ఉంటుంది. సో మొత్తం అంతా కూడా ఈ ప్లేస్లో గడ్డి కూడా కట్ చేసి నీట్గా అయితే చేసేసారు. ఒకే రోజే అంతా కూడా క్లీన్ చేసుకోలేం కదా, సో ఇంకా అలాగే హాఫ్ వర్క్ అయితే కంప్లీట్ అయ్యింది, ఇంకా రిమైనింగ్ హాఫ్ అయితే ఉంది. సో ఇదైతే నెక్స్ట్ డే అయితే కంప్లీట్ చేసేస్తారు. సో ఇలాగైతే గార్డెన్ పనులు అయితే జరుగుతున్నాయి. ఇంకా నేను ఇంట్లో ఇక్కడ ఫిగ్ అయితే ఉంటుంది, అంటే అంజీర్ ఉంటుంది కదా, సో దాన్ని నానబెట్టిన తర్వాత సీడ్స్ అయితే వాటర్లో పడితే సో ఇవి తీసుకెళ్ళి నర్సరీకి వెళ్ళినప్పుడు తస్కరించిన ఒకే ఒక చిన్న మొక్క అయితే తీసుకొచ్చాను, టేబుల్ రోజ్. సో ఆ మొక్క అయితే దాంట్లో బాగా పెరిగిపోయింది, ఇంత బాగా పెరిగిపోయింది. సో ఇందులో స్పేస్ పక్కన ఉంటే మొలక వస్తాయి లేదో చూద్దామని చెప్పేసి నేను ఇదైతే సీడ్స్ అయితే కలెక్ట్ చేసి ఇందులో అయితే పెట్టేస్తున్నాను. చూడాలి ఇవి ఎప్పటి వరకు అయితే వస్తాయో. ఇంట్లో ఎవరు లేకపోతే అసలు ఏం పట్టించుకోకపోతే గార్డెన్ పరిస్థితి, ఇల్లు పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది. ఇంట్లో అయితే అడుగు పెడితే చాలు ఫుల్ దుమ్ము అయితే ఉందన్నమాట. మొత్తం క్లీన్ చేసుకోవడానికి 1 day కంప్లీట్గా పట్టింది. సో ఇలా ఉంది సిచ్యువేషన్. సో మొత్తానికి అయితే పీస్ఫుల్గా మొత్తం అంతా నీట్గా చేసుకొని పీస్ఫుల్గాను అనిపించింది. సో ఇది ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో అయితే తప్పకుండా షేర్ చేసుకోండి. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ కలుద్దాం, అంతవరకు బాయ్ బాయ్.